సామ్రాజ్యం ఏర్పాటు చేయాలి. ఈ ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఐసీసీ కానీ లష్కర్ రూపాయి కానీ జైషే మహమ్మద్ ఏంటి? ఖలీఫా కావాలి, ముస్లిం మత రాజ్యం ఏర్పాటు చేయాలి. వీళ్ళకి ట్రంప్ కూడా మద్దతు చేస్తున్నారు. ఏ రకంగా యూకేలో ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ రకంగా సమర్థిస్తూ మనం చూస్తున్నాం. వాక్ స్వాతంత్ర పేరు మీద బకింఘం ప్యాలెస్ మీద ఇస్లాం జెండా ఎగరేస్తామని చేర్పడిచ్చినా ఇక్కడ ప్రభుత్వం ఏం చేయట్లేదు. సో నేను మీరు తెచ్చినటువంటి పాయింట్ కి సమాధానం చెప్తున్నాను. దీనికి చర్మగీత పాడాలి అంటే ఈ యొక్క ముసుగేసుకొని తిరుగుతున్నారు చూసారా, రకరకాల దేశాల్లో, భారతదేశంలో కూడా ఉన్నారు ముసుగేసి తిరుగుతున్న బ్యాచ్. మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సమర్థించే బ్యాచ్ కూడా ఉన్నారు భారతదేశంలో. ఈ ముసుగులు విడదీసి వదిలేసి ఆయా దేశాలు సంఘటితంగా ముందుకు రావాలి. ఆయా దేశాలు కూడా, ఇది యూరోప్ లో తెల్లవాళ్ళ మీద దాడి చేస్తే ఒక రకం, నల్లవాళ్ళనే లేకపోతే బ్రౌన్ స్కిన్ దాడి చేస్తే ఇంకో రకం, ఈ రకమైన రేసిస్ట్ మైండ్ సెట్ కూడా ఆయా దేశాలు కూడా విడనాడాలి. ఈ రోజు ట్రంప్ చేస్తున్న కార్యక్రమం పాకిస్తాన్ లో ఏ రకంగా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు ప్రపంచ దేశం కూడా చూస్తుంది. అలాగే వివిధ దేశాల్లో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆయా పనులు చేస్తారు. ఇది మానవతానికే పెను ప్రమాదం. మీ యొక్క తుచ్చమైన రాజకీయాల కోసం, మీ ప్రభుత్వాల కోసం ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే మొత్తం మానవ జాతి నశించిపోతే తస్మాత్ జాగ్రత్త. రైట్, ఇటువంటి అందరు కలిసికట్టుగా సమాధానం చెప్పాలి. కృష్ణాంజనేయులు గారు